టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా బెండకాయలను బాగా శుభ్రం చేసుకోవాలండి, తడి లేకుండా. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా మనకి బెండకాయ ముక్కలన్నీ మనము కట్ చేసుకున్న తర్వాత ఒక వెజల్ తీసుకుని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే వెజల్లో మనము డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది మనము పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం ముందుగా ఇవి వేయించుకున్న వాటిల్లో పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ జార్ పట్టుకోవాలండి. ఒకసారి మిక్సీ తింటే 4-5 వెల్లుల్లి రేకలు పచ్చివి యాడ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇవి వేగుతూ ఉంటాయి కదండి, ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వీటిని ఒక వెజల్లోకి అయితే మీరు తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బెండకాయ ముక్కలన్నిటినీ కూడా మనం ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ వేడి దాంట్లోనే మిగతా మనము వేరుశనగ గుళ్ళు కూడా చూపిస్తున్నానండి. ఇలా ఫిల్టర్ పెట్టుకుంటే మనకి ఈజీగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళని కూడా ఈ వేడి బెండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, కరివేపాకును కూడా ఈ విధంగా వేయించుకుని వేడి దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో దీనికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుని కారపూస కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది ఆప్షనల్, వేసుకుంటే కనుక మీకు ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.